ఇల్లంతా బోసిపోయింది. 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసిన రామారావు గారు కాలం చేశారు. భార్య పార్వతమ్మ ఒంటరైపోయింది. పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీల్నామా చదువుకొని హాయిగా ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది లంకంత కొంప భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాథుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలన్న ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నాకెవరు తోడు అనుకుంటూ కళ్ళనీళ్లు జారాయి పార్వతమ్మ గారికి. ఇంతలో పోస్ట్ అని కేక వినబడింది. ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది. దానిమీద రామారావు గారి పేరుంది. చనిపోయిన వారు ఎలా ఉత్తరం రాసుంటారబ్బా అనుకుంటూ ఉత్తరం తీసి చదవసాగింది. అసలు ఇంతకీ చనిపోయిన రామారావు గారు ఎలా ఉత్తరం రాయగలిగారు? పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆఖరి ఉత్తరం అనే వీడియోలో పూర్తి కథను వినండి. ధన్యవాదాలు.